హాయ్ అండి. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దాము. హాయ్ అనైనా నమస్కారం కూడా చెప్పి లైక్ మైండ్ కుదిరలేనప్పుడు మీరు వీడియో అంటే అలాగే ఉంటుంది ఫోకస్. ఏంటండి ఏదో అన్నా చెప్పు. టమాటా హార్వెస్ట్కి వెళ్తున్నాం. అక్కడ అన్ని చేస్తావు కదా, వంకాయ పచ్చిమిర్చి అన్ని చేస్తావు కదా. సరే 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 కట్ చేస్తాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఫార్మ్ హౌస్. అలాగే ఎక్కేస్తే పైకి అదే ఉంటుంది. వదలాంటి చెట్టు అట్లా ఇక్కడ ఇదే తీయాలి. ఇంకా ఇది ఒకటే ఉంది మందారం తీసేది. ఇది అప్పుడు తీసేద్దామనుకున్నాం కదండి, స్టార్ ఫ్రూట్ చెట్టు. ఇది అక్కడ రెడ్ అది వచ్చింది అప్పుడు చూడు, అది ఇది మంచిగా ఇప్పుడు చిగురు వస్తుంది ఎండ తగలక. అదే మందార చెట్టు కొంచెం పిచ్చి పిచ్చుడు ఉంది, తీయాలి. అది వచ్చినట్టు వస్తుంది. అది కదా ఎంతకు వచ్చింది చూడు, చిగుర్లు తీసాక మందారం. ఉన్నాయి పళ్ళు ఉన్నాయి, ఎన్నో పళ్ళు ఉంటున్నాయి. ఆడేమో రేపు పొద్దున్న ఎక్కడికో వెళ్తాను అన్నాడు. లేదంటే ఉండిపోతే శుభ్రంగా రేపు పొద్దున్న వెళ్తే పండ్లు కొంచెం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఫార్మ్ హౌస్. మనం ఇప్పుడు ముందుగా హార్వెస్ట్ చేద్దాం. అంటే ఏంటి అసలు నువ్వు చెప్పింది నాకు అర్థమేంటి? ఏంటి? హాయ్ అండి, అందరికీ నమస్కారం అనేది తర్వాత ఏం చెప్పా? ఇప్పుడు ఫస్ట్ మనం హార్వెస్ట్ చేద్దాం. దానికంటే ముందు వెల్కమ్ టు లైఫ్ ఫార్మ్ హౌస్ అంటే ఏంటి? స్వాగతం ఫామ్ హౌస్ అని. అది అదే ఫామ్, అది ఇది ఉంటుంది కదా, హార్వెస్టే ఫామ్ అంటారు. అది దీన్నే కదా ఫామ్ అంటాము. ఏంటో చెప్పండి బాబు, ఆయనవి ప్రతి దానికి. నేను మళ్ళీ చెప్తా. చెప్పు. ఇప్పుడు ముందుగా మనం టమాటా హార్వెస్ట్ చేసుకుందాం అన్నమాట. టమాటా హార్వెస్ట్ చేసుకుని కొంచెం పచ్చిమిరపకాయ కొంచెం హార్వెస్ట్ అని సరిపోదు టమాటా. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చి టమాటో హార్వెస్ట్ చేసుకుందాము. అంటే టమాటో ఒకటే కాదు, కొంచెం పచ్చిమిరపకాయ, వంకాయ ఇవన్నీ మనం కొంచెంగా కోసుకుని వంట వరకు తీసుకుందాం. మళ్ళీ పూర్తిగా హార్వెస్ట్ అనేది మళ్ళీ తర్వాత చేసుకుందాం.
ఏంటో ముఖం పులిసిపోయినట్టు చెప్పొచ్చుగా. నేను ఏం అనలేదబ్బా నిన్ను. మరి ముఖం ఎందుకు పేలాలేగినట్టు చెప్పొచ్చుగా ఏదోటి. ఏం చేయబోతున్నాను అనేది చెప్పానుగా. పచ్చిమిరపకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు మంచిగా దిగితే మొన్న ఏం చేశారు మీరు? బయట నుంచి కొనుక్కొచ్చుకున్నారు. ఎవరన్నా అలా చేస్తారా? చెట్లకి వెళ్ళి కోసుకోవాలి కానీ భలే కాయలు ఉంటాయి. ఇవన్నీ హార్వెస్ట్. ఇప్పుడు నేను వంట చేయాలండి, బయటికి వెళ్ళేది. ఏమండి, సబ్స్క్రైబర్లకే చెప్తున్నాను, మీకు కాదు. కొంచెం బయటికి వెళ్ళే పనులు ఉన్నాయండి, అందుకని మన ఫామ్లో వచ్చిన వెజిటేబుల్స్ కోసుకుని మనం చక్కగా పచ్చిమిరపకాయ, టమాటా, వంకాయ తీసుకుని వంట చేసుకుని మనం పెట్టుకుని జాగ్రత్తగా, అంటే వంట చేసేసుకుని పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, మనం బయటకు వెళ్ళేసి వస్తాం కదా, పని మీద వెళ్ళొచ్చిన వెంటనే ఆకలి అవుతుంది. అప్పుడు మంచిగా అన్నం తినేసి మెల్లగా ఈవినింగ్ ఫుల్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు బాగుంటుంది. అంతవరకు చాలా వచ్చినాయి అండి, నేను ఒక్కదాన్ని అంటే చేయలేను. హార్వెస్ట్ బాగా వచ్చినాయి, చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకే మా ఫ్రెండ్ కవిత గారు కూడా వస్తున్నారు, ఆవిడ నేను కలిపి చేస్తాము. అంతవరకు కొన్ని హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. నాకు పని లోపల చాలా ఉందండి, వంట పని. వేరే వాళ్ళు వస్తున్నారు, బయటికి వెళ్ళేది కూడా ఉంది. అందుకని నేను కొంచెం కంగారుగా ఉన్నానండి, తడబడిపోతున్నాయి మాటలు. నాకు మైండ్లో వేరే ఉంది, వంట అయిపోవాలి, నాకు ఫస్ట్ వంట అయిపోవాలి, అది నా బాధ. అయితే పని కోయవా? కోస్తానమ్మా, అదే కూర వరకు తీసుకుంటున్నానని చెప్పాను కదా. ఎలకలు ఉడతలు తినేస్తున్నాయి, ఇలా తినేస్తుంటే వదిలేసి వచ్చేసారు మీరు మొన్న. నాకు మంచిగా పచ్చిమిరపకాయలు బాగా వచ్చినాయండి. మనం తింటే బాగానే ఉంటాయండి. ఉడతలకి ఎప్పుడు చూసినా వదిలేదామంటే ఉడతలకి ఎలకలకి ఎన్ని కాయలండి, మంచి కాయలండి. 2 పట్ల నుంచి సరిగ్గా రావట్లేదని బాధపడుతుంటే ఇప్పుడు వచ్చిన కాయలేమో ఇట్లా తినేస్తున్నాయి అవి. ఇప్పుడు బాగుందా మీకు? తింటాయి అవి కూడా. ఫస్ట్ అవి తిన్నాకే మనం తీసుకుంటున్నాం, మీకు తెలియదేమి ఇంకా నిజం చెప్పాలనుకుంటే. ఫస్ట్ ఈ పుచ్చులు తీసి ప్రశాంతంగా, ఎంత మంచి టమాటాలు తినేస్తే మనసుకు బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఈ పుచ్చు అయితే వదులుతున్నానే. ఇలాంటివి తినొచ్చుగా, ఇవి తినవు. ఇవి కూడా ఇక్కడే పెడుతున్నాను, అవి తింటే మళ్ళీ ఒకటి కొరికేసి ఇంకో దానికి వెళ్ళిపోతున్నాయి వెంటనే అవి తెలివిగాను. ఈ కర్రీలు పెట్టాము, సరే కొన్ని అయితే సరిపోయినాయిగా. సాయంత్రం కూడా చేస్తాం కదా, అప్పుడు ఫుల్ తీసి పెడదురులేండి. ఏమంటావు? ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసామో మేము, ఇవి కింద పడిపోకుండా సీట్ వేయకోకుండా పెట్టినందుకు. టమాటాలు చాలా బాగా వచ్చినాయి కదా, అసలు ఎన్ని రకాలుగానండి. ఎలాగంటే చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి, చాలా అడ్డాలు పెట్టి కింద అన్నీ ఏవేవో చేసాము. మనం చేసిన పొరపాట్ల వల్ల ఎక్కడెక్కడ మనం చేసిన పొరపాట్లు చక్కదిద్దుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అన్నమాట ఇవి. ఇంకా కొద్దిసేపు ఉంచితే మళ్ళీ వచ్చి మళ్ళీ ఏ ఉడతా ఏ ఎలగ తినేద్దని నా భయం. మళ్ళీ ఇవి కాకుండా మళ్ళీ మే నెలలో పెట్టాలేమో నాకు తెలిసి. బాక్స్ పెట్టంగా ఉన్నదిలే బాక్స్. ఈ కర్ర ఇట్లా తీసి ఈ దూరు తినేసినాను. అవి చట్నీకి బాగుంటాయి. సర్లే కింద పడ్డాయి కదా అని తీసినాను. అలా కాదు సరే, కొయ్యాలి, కోసేద్దాము. ఇదిదా పోయినా పర్లేదు, సగమే పూత అంత. దానికోసం ఎందుకు వదిలేయాలి? చిలకలు కొరికినాయి, ఎలకలు కొరికినాయి, బాగుంటాయి. ఇటు వేస్తాను పక్కకి, అంటే తెలుస్తా లేదని పక్కకి వేద్దామని. ఏంటి అని డ్యాన్స్ వేస్తున్నానంట. డ్యాన్స్ మరి మిమ్మల్ని ఏమనాలి, డ్యాన్స్ వేస్తున్నావు ఏంటి అని అడిగారు.
ఇక్కడెక్కడ ఇదిగో ఇది నాకు అబ్బా ముళ్ళు ముళ్ళు రండి ముళ్ళు కొంచెం ముళ్ళు మామూలుగా అయితే ముల్లంకాయ ఇది చాలా లేతగా ఉందండి, ఇంత పెద్దగా ఉన్న చాలా లేతగా ఉంది. ముల్లంకాయ చాలా రుచిగా ఉంటుంది అన్నారు, కాకపోతే అంత ముళ్ళు కాదు కానీ చిన్న చిన్నగానండి. ఇది ముల్లంకాయ కాదులే, వేరే నార్మల్దే ఉన్నాయి వంకాయలు అయితే. మరి కొన్ని అయితే అక్కడ పెద్ద అన్నీ తీస్తాను సరేనా ఫ్రైకి. వంకాయలు చాలా బాగా దిగినాయండి. అమ్మ ముళ్ళు ఉన్నదండి కొంచెం. ఇది ముల్లంకాయ అంటే ముల్లంకాయ తెచ్చారేంటి నాకు తెలియకుండా. ముళ్ళు ఉంది. అబ్బో ఏమన్నా వచ్చినాయా వంకాయలు? పూత రాలిపోతుంది గట్టిగా లాగుతుంటే. అబ్బోయ్ ముళ్ళు చూదాటంగా ఉన్నాయండి వంకాయక. ఏది చూపి. ఇగో ఇగో ఇదిగో పట్టుకోండి తెలుస్తుంది మీకు, కోసే మాకు తెలుస్తుంది. అక్కడ వంకాయ ఉంది, ఇటు తీస్తానే ఉండండి. చాలా పెద్దగా ఉంది వంకాయ. ఇది చాలా కూర అవుతుందండి ఓ 10 మంది హాస్టల్. వంకాయ ఫ్రై అంటే వంకాయ ఫ్రై చేసేస్తామని నేను ఇక్కడెక్కడ చూసాను. దానికి ముందు చెట్టుకి దీనికా కనిపిస్తుంది. అబ్బో అక్కడ ఒకటి ఉంది అమ్మ చాలా గట్టి. ఈసారి అది తెచ్చుకుంటాను కట్ చేయడానికే. పాపం పీకుతుంటే మొక్క చాలా బలంగా నాటుకున్నాయి కదా, ముళ్ళలో ఒకటి ఉన్నాయి కొంచెం సుదాటంగా గుచ్చుకుంటున్నాయి. ఇదో వంకాయ తీస్తా సరిపోతుంది. ఇది చాలా అమ్మ. ఇంకా మిగతా వంకాయలు ఉంటే తర్వాత సరేనా. హార్వెస్ట్ భలే ఉన్నాయి అబ్బా కాయలు. పుదీనా మా ఫ్రెండ్ కవిత వచ్చినప్పుడు ఏమన్నారంటే, నేను వస్తున్నాను కదండి మనం రోటు టమాటా పుదీనా వేసుకుని రోటి పచ్చడి చేసుకుందామని చెప్పింది. అందుకే చేసావు కదా అదేనా, మనం కూడా చేసావు కదా మొన్న చేసిన చట్నీ అది దేంట్లోకి దోశల్లో చేస్తానన్నావు కదా. ఇక్కడ చేస్తానన్నా మరి ఇక్కడ కుదరలేదు, ఇంటికాడ చేశాను. ఇంటికాడ చేశాను పుదీనా కొత్తిమీర అన్నీ వేసి టమాటా వేసి చేశాను కదా చట్నీ. దోశల్లోకి చేశాను. అది అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి కూడా బాగుంటుంది, ఇడ్లీలకి ఏదైనా చాలా బాగుంటుందండి. మనం తినాలి. కానీ వంకాయలు అయితే చూసారా ఎంత బాగా వచ్చినాయో, చాలా లేతగా ఉన్నాయండి. నేను కోసినప్పుడు కూడా చూపిస్తాను మీకు. పైకి అలా ఉన్నాయా ఎంతెంత మంచిగా అంత బాగా అనిపిస్తున్నాయి. పచ్చిమిరపకాయలు టమాటా ఆనియన్స్ మొక్కలు అక్కడక్కడ ఉన్నాయండి. ఆనియన్సే తెలుసా అవి ఆనియన్సే. నేను ఎల్లుల్లిపాయ కూడా పెట్టుకుంటే మనకి అల్లము ఉన్నది ఎలాగాను. బీరకాయ కూడా వచ్చింది, బీరకాయ ఉంచేదా ఇష్టం కావాలంటే పోయి. ఇది ఇక్కడే ఉంది చూసా, ఇంటికాడ ఉంది సగం ముక్క. కత్తిరి తీసుకొచ్చాక వస్తాను. ఇంటికాడ ఉన్నది దాని జతకి ఇది మంచిగా మనకి మన ఇద్దరికి చిన్నగా అవుతుంది చక్కగా మండే రోజుకి. ఇంకా లేవా బీరకాయలు? ఉన్నది అక్కడ ఒకటి ఉంది కానీ అవ్వలేదు. జామ చెట్టు కాడ ఏలాడుతుంది ఒకటి. పుదీనా హార్వెస్ట్ ఇంకా పుదీనా ఉంది కోసుకోవాల్సింది, కొంచెం బీరకాయ అన్నీ ఇంకా మొత్తం బెండకాయ అన్నీ చెయ్యాలి, టైం పడుతుంది. ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, ఎందుకంటే వేరే ఫ్రెండ్స్ వస్తున్నారు, బయటికి వెళ్ళేది ఉంది. అందుకని నేను కొంచెం హార్వెస్ట్ ఇంట్లో వంట వరకు కోసుకున్నాను కొన్ని కాయగూరలు. ఇవి నేను వంకాయ ఫ్రై చేసుకుంటాను, టమాటా పచ్చడి అలా చేసుకోవచ్చు. మనము అన్నీని మంచిగా చేసుకుని ఒక పక్కకు పెట్టుకొని ఏవైతే పనులు ఉన్నాయో అవి ముగించుకుని వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనం అయ్యాక సాయంత్రం మనం చక్కగా హార్వెస్ట్ చేసుకుందాము. అన్నీని ఎన్ని వచ్చినాయి అన్నీ తీసేసుకుందాం. నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. నేను ఇంటి దగ్గర నుంచి ఇదిగో మొక్క తీసుకొచ్చాను. ఇది నేను గుంత తవ్వుకుని నాటుకుని పెట్టుకోవాలి. ఇది మీకు ఐడియానే ఉంటుంది, నాకు చెప్పడానికి పేర్లు తెలియదు కానీ డబల్ కలర్ ఉంటుంది, సింగిల్ కలర్ ఉంటుంది. ఇది లైట్ పింకు సింగిల్ కలర్ అండి. ఇది వచ్చి మనకి ఇంటికాడ పొల్యూషన్కి ఆ వెహికల్స్ ఆ దుమ్ము గట్ట ఎందుకో జిట్టగొట్టుకుపోయినట్టు ఆరిపోయినట్టు పువ్వులు వచ్చేది పువ్వులు రాలిపోయి ఇట్లా మోడులాగా మిగిలింది.
కనీసానికి మన దగ్గర ఇక్కడికి తీసుకొచ్చేసి ఫామ్ హౌస్ దగ్గరన్నా భూమిలో పెడితే అన్నా మంచిగా వస్తుందని నేను ఇక్కడికి తీసుకొచ్చేయడం జరిగింది. అలాగే నేను ఇంటి దగ్గర బాగా వంటకాలు వంట ఎక్కువ చేస్తాను కాబట్టి నేను డబ్బాలో వేసి పెట్టుకున్నాను. ఇంటి దగ్గర పెట్టుకుని చెత్త అంతా జమ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చేసాను. ప్రతిసారి నేను తెచ్చుకుంటున్నానండి. అంతకుముందు కొంచెం పెట్టేదాన్ని కాదు, నాకు తెలిసేది కాదు, పడేసేసేవాళ్ళు చెత్తలోను. మన సబ్స్క్రైబర్లు కామెంట్స్లోను చెప్పడం కానీ కొన్ని ఛానల్లో చూడడం కానీ చేసేదాన్ని. అందుకే అది ఎందుకు నేను అలా చేయాలి, నేను చూసిన నాకు చెప్పిన వాళ్ళు కానీ నేను చూసిన వీడియోల్లో కంటే నేను ఎక్కువ వంటకాలు చేస్తూ ఉంటాను. నాకు బాగా ఎక్కువ చెత్త జమ అవుతుంది, వెజిటేబుల్స్ కాయగూరలు ఇవన్నీ. అందుకనే నేను ఏం చేస్తానంటే అందరూ చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు, నేను అందరికంటే బాగానే వంట ఎక్కువ, నాకు కూడా అందరికంటే అని కాదు, నేను బాగానే వంట చేస్తాను, నాకు బాగా ఎక్కువ ఇది అవుతుంది కదా, చెత్త జమ అవుతుంది, నేను ఎందుకు తెచ్చుకుని మంచిగా వేసుకోకూడదు, నేను కూడా ఇలా చేస్తున్నాను కదా అని నాకు కూడా ఒక ఆలోచన వచ్చి అప్పటి నుంచి చాలా రోజుల నుంచి నేను అలా జాగ్రత్త పెట్టుకుని చెత్త అంతా తీసుకొచ్చి మన ఫామ్ దగ్గర చెట్ల దగ్గర మొక్కల దగ్గర వేసేయటం జరుగుతుంది. కాకపోతే నేను ప్రతిసారి చూపిస్తలేదండి, 1-2 సార్లు చూపిస్తే చాలు, ప్రతిసారి మనం చేసింది అక్కర్లేదేమో అని నేను అనుకుంటాను, అందుకనే చూపించను. ఇప్పుడైతే ఎటు ఆ మొక్క తీసుకొచ్చాను కదా, మొక్కతో పాటు అది తీసుకొచ్చాను. మళ్ళీ ఇంకొకసారి అంటే కొత్తగా చూసేటోళ్ళకి కూడా ఇది రీచ్ అయితే చూస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు చూపించడం జరిగింది. అలా ప్రతిసారి చేస్తాను. ఇప్పుడు అది పక్కన పెడితే ఇప్పుడు వచ్చి మనం మంచిగా వంట అయితే చేసుకుందామండి. చూడండి ఫ్రెష్గా ఎంత బాగున్నాయో మనకి. ఏదేమైనా చూసారండి, మన తోటలో మనం ఇక్కడే ఉంటే ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. పొద్దున్నే లేచి చక్కగా కల్లాపు జల్లేసుకుని ముగ్గేసుకుని లేవగానే అయ్యో మాకు ఎలా అంటే ఇక్కడ చెట్టు ఉందండి, ఎర్ర పువ్వులు పూసింది చెట్టు నిండాను మన పక్కంటాను. అసలు ఏం పక్షులు అయితే ఏం అల్లరండి పొద్దున్నుంచి సాయంత్రం దాకా. అవి మరి ఆ పువ్వులు వస్తే మరి ఆ సీజన్ బట్ట మరి ఆ పువ్వుల కోసమా లేకపోతే వాటికి ఏదన్నా గొడవ, మనలాగా ఏమైనా గొడవ పెట్టుకుంటాయా లేకపోతే ఏంటో మరి తెలియదు, కానీ మనుషులే కాదు అవి కూడా గొడవేనండి. సంతోషం అయితే హ్యాపీగా ఉంటే అంత గొడవ పెట్టుకోవు కదా, రోజునండి ఏదోటి ఎందుకో మరి ఆ పువ్వులు పూసిన కాడి నుంచి ఒకటే గొడవ ఇవి. మరి వాటిల్లో ఏమన్నా ఆ పువ్వుల్లో తేనె ఏదన్నా ఉంటాయా, పురుగులు ఏమన్నా ఉంటాయా తినడానికి ఎందుకో తెలియదు, కానీ మనుషుల కంటే ఎక్కువ కొట్టుకుంటున్నాయి. మనమే అనుకుంటాం మనకంటే ఎక్కువ కొట్టుకుంటున్నాయి అవి. కాకపోతే మనకి మాటలు వచ్చు, వాటికి మాటలు రావు, అందుకు తెలుస్తలేనట్టుంది నాకు తెలిసి. వాటితో అసలే గొడవండి, గొడవ. నాకైతే నవ్వు వస్తూ ఉంటుంది వాటిని చూసినప్పుడల్లా, నవ్వుకుంటూ ఉంటాను. మనుషులే అనుకుంటాం ఇవి కూడా కొట్టుకుంటున్నాయా అని. వాటికి కూడా ఉంటాయండి ఏవో రాజకీయాలు, మనకు తెలీదు. అది అవి అలా పొద్దున్నే లేచి మన తోటలో ఇలాగ కూరగాయలు చాలు కదండి, మనుషులకి ఏం కావాలండి, చక్కగా ఇక్కడ ఉంటే ఇలా కోసుకుంటూ పండించుకుని, ఇంకా ఇక్కడే ఉంటే దగ్గరగా ఉండి మనము ఇక్కడే ఉంటే ఇంకా రకరకాలు పండించుకోవచ్చండి. కొన్ని పెట్టుకొని మంచిగా పండించుకొని మన వరకు కోసుకొని ఏముందండి, వంకాయ అయ్యేసరికి బెండకాయ అయ్యేసరికి పుదీనా టమాటా పచ్చళ్ళలాగా అలాగా ఒక్కొక్కటి అలాగా మనము ఇక్కడే ఉండి మంచిగా ఉంటే ఎన్నో రకాలు పండించుకుని మనం స్వయంగా మనం ఇలా కోసుకుని తింటే ఆరోగ్యాలు చాలా బాగుంటాయి మనకి. ఇది తిని మళ్ళీ ఇక్కడ ఇంత ఆరోగ్యంగా తినేసి కొంచెము మళ్ళీ సిటీకి వెళ్తామా, అది కాస్త పోతుంది అన్నమాట సిటీలో. అక్కడ తినే ఫుడ్ సాయంత్రం మళ్ళీ రేపు జొమాటో నుంచో స్విగ్గీ నుంచో ఆర్డర్ పెట్టుకున్నాం అనుకో, ఈ తిన్నదంతా అందులో పులుసులో కలిసిపోయినట్టే ఉంటుంది మనకి. నోరు కదండి ఆగదు, కడుపు ఆగదు, నోరు ఆగదు, ఏం చేస్తాము తినేస్తాము ఏదో టైంలోను. ఆ స్విగ్గీ జొమాటోలు ఆగినంత వరకు మన ఆరోగ్యాలు బాగుపడవండి నాకు తెలిసి. వాళ్ళని మీద కేసు పెడతారు, పెట్టుకొని ఏమవుతుంది, ఏమైనా సరిగ్గా ఇస్తున్నారా ఫుడ్? ఆడేం చేస్తాడు, ఆ డెలివరీ మాత్రమే డెలివరీ మాత్రం అదేలే, డెలివరీ చేసే వాళ్ళని అంటలేదు, హోటల్లో వాళ్ళే రకరకాల కల్తీలు కలిపేసి తింటున్నారు కదా అని జనాలు అమ్మేస్తున్నారు. మనమంటే ఒక ఆలోచనతోనూ తెలుసు కాబట్టి పెద్దోళ్ళు మాగుతాం. పిల్లలకి ఏంటి, పడిచి పిల్లలకి ఉండలేక ఒకరోజు ఆగుతారు, రెండో రోజు అమ్మ అని ఊరికే బతిమాలుతూ కూర్చుంటారు. ఏం చేస్తాం, వాళ్ళ మాట కాదనిలేక సరే అంటాము. ఇదే కదా మనుషుల దగ్గర వచ్చిన వీక్నెస్, కాదనిలేక వద్దనిలేక తినమంటమే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి.
ఎంతవరకు ఆపుతామండి? 1-2 సార్లు ఆపుతామండి పిల్లల్ని. అంతకంటే ఎక్కువ ఆపాలంటే ఎంత కష్టమండి. అది పడే వాళ్ళకి మనకే తెలుస్తుంది, పేరెంట్స్కి. కొంతమంది అనుకుంటారు చెప్తే వింటారు కదా అనుకుంటారు. వినేలా ఉన్నారండి పిల్లలు? లేరండి. మనం చెప్తే వినేలాగా లేరు. అది ఏమొచ్చింది ఇంకా అది బత్తాయో అమ్మనా బత్తాయో. అయ్యో నన్ను కూడా జనాలు తిట్టేసుకుంటారు. అయ్యో అది పెట్టుకో. బత్తాయి అండి, మన దగ్గర వచ్చిన బత్తాయి పూత బాగా వచ్చింది, వస్తున్నాయి అన్నమాట. ఇది 4-5 కాయలు వచ్చినాయి అండి, పెద్ద కాయలు, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇది ఎప్పటి నుంచో ఉంటుంది చిన్నగాను, చాలా రోజులైంది నేను చూసి. ఇగో మెల్లగా పూత అయితే స్టార్ట్ అయ్యింది. ఇగో పిందులు పూత స్టార్ట్ అయ్యింది. మరి సీజన్లు ఏ సీజన్లు వస్తాయి అనేది నాకు ఐడియా లేదు, కానీ రావడం అయితే జరుగుతుంది. మన కాలీఫ్లవర్ వండాను తెలుసుగా మీకు. ఇంత కూడా తిన్నారా మీరు? నన్ను మళ్ళీ ఏమని అడుగుతారు మీరు ప్రతిసారిని. చెప్పండి, ఎందుకు తినలేదు? మన తోటలో పండిందేగా. నేను లేను ఆ రోజు. ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ దగ్గర మీరు ఫామ్ హౌస్ దగ్గర ఉన్నారు. ఏడుస్తున్నావు ఎందుకంటేనమ్మా అంటేనంటే ఎగదొబ్బడానికి అన్నాడంటే వెనకడికి ఆవిడ. అలాగా ఫామ్ హౌస్ దగ్గర ఉన్నారా? ఇంటికాడ ఉండగానే వండాను, మీకు తింటా కావలేదు.